వినగానే గుంటూరు కారం మంట పుట్టిస్తుంది. కొత్త పాటపై మొదలైన వివాదం చిలికి చిలికి గాలి వానలాగా మారుతుంది. కావాలని చేస్తున్నారా లేక అలా జరిగిపోతుందో తెలియదు, కానీ ఇప్పుడు సోషల్ మీడియా అంతా ఈ సినిమా గురించే చర్చ నడుస్తుంది. సాధారణంగా స్టార్ హీరో సినిమా అంటే అభిమానుల్లో భారీ అంచనాలు ఉంటాయి. టైటిల్ అనౌన్స్మెంట్ మొదలు సినిమా విడుదలయ్యే వరకు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు అభిమానులు. మామూలుగా ఎవరైనా సరే మంచి అవుట్పుట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంటారు, కానీ కొన్నిసార్లు అవి బెడిసి కొడుతూ ఉంటాయి. దాన్ని సర్దిద్దుకుంటే లేదా అంగీకరిస్తేనో ఆ ఇష్యూ ఉండదు, కానీ కావాలని కయ్యానికి కాలు దువ్వితే మొదటికే మోసం వస్తుంది. ఇప్పుడు గుంటూరు కారం సినిమాలోని ఓ పాటకు అదే సమస్య వచ్చింది. గుంటూరు కారం రెండో లిరికల్ సాంగ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఓ మై బేబీ అంటూ ట్రెండీ పదాలతో ఉన్న ఈ పాటకు మహేష్ అభిమానుల నుంచి కాస్త నెగిటివ్ స్పందన లభించింది. తమన్ కంపోజిషన్ తో పాటు రామజోగయ్య శాస్త్రి సాహిత్యంపై ట్రోలింగ్ జరిగింది. దీనిపై గీత రచయిత రామజోగయ్య శాస్త్రి తీవ్రంగా స్పందించడంతో సోషల్ మీడియాలో రచ్చరచ్చ అయిపోయింది. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి అంటూ విమర్శకులపై రామజోగయ్య నోరు పారేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ఏదైనా సినిమా నుంచి అప్డేట్ వస్తే సోషల్ మీడియాలో రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతుంటాయి. పైగా మహేష్ బాబు లాంటి స్టార్ సినిమాల్లో పాటంటే అంచనాలు భారీగానే ఉంటాయి. సిచ్యువేషన్ కు తగ్గట్టు ఏ పాటైనా రాయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు పాటలు విన్నప్పుడు మామూలుగా ఉన్న సినిమాలో చూసిన తర్వాత నచ్చుతాయి, కానీ కొందరు కావాలని దానిపై విమర్శలు చేయడం, దానికి రామజోగయ్య కౌంటర్ వేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే నిన్నటి వరకు సినిమాల వరకు మాత్రమే హీరోల అభిమానుల మధ్య ఉన్న ట్రోలింగ్ ఇప్పుడు పాటల వరకు పాకిందనే ప్రచారం జరుగుతుంది. కావాలని కొందరు ఫేక్ ఐడీలతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చేస్తున్నారన్న చర్చ జరుగుతుంది. మొత్తానికి ట్రోలింగ్ పై అసహనం వ్యక్తం చేసిన రామజోగయ్య శాస్త్రిని ఫ్యాన్స్ టార్గెట్ చేయడంతో చేసేది లేక ట్విట్టర్ కు రామజోగయ్య బాయ్ బాయ్ చెప్పేశారు. మరోవైపు మహేష్ బాబు ఫ్యాన్స్ కి ఈ పాట అస్సలు నచ్చినట్లు లేదు. అందుకే సోషల్ మీడియాలో రిలీజ్ అవగానే దారుణంగా నెగిటివ్ ట్రెండ్ చేస్తున్నారు. ఓ మై బేబీ ట్యాగ్ క్రియేట్ చేసి తమన్ పై ఓ రేంజ్ లో నెగిటివ్ ట్రెండ్ చేస్తున్నారు. అసలు గుంటూరు కారం సినిమా రేంజ్ పాట కాదు, సాంగ్ అసలు బాలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదేం సాంగ్, ఇవేం లిరిక్స్ అంటూ మండిపడుతున్నారు. ఎంతలా అంటే ఓ మై బేబీ పాటను సినిమా నుంచి తీసేయండి, ఇంకో పాటని రీప్లేస్ చేయండి అని కూడా అంటున్నారు. గతంలో కూడా తమన్ సాంగ్స్ పై ట్రోల్స్ కామెంట్స్ వచ్చాయి. ఈసారి మాత్రం బాబోయ్ ఇదేం సాంగ్ అనేలా మహేష్ ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు. దీనిపై తమన్ రియాక్ట్ అవుతాడేమో చూడాల్సి ఉంది. ఓటు వేయడం మన హక్కు, మన బాధ్యత. ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే. మన ఓటు గల్లంత అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే. వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.